హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుకన్యాస్ కిచెన్. అందరు బాగున్నారా అండి? ఈరోజు సుకన్యాస్ కిచెన్లో నేను మీకోసం పల్లీ పచ్చడి చేసి చూపించబోతున్నాను. ముందుగా పల్లీలు ఒక పావు కేజీ పల్లీలు ఫ్రై చేసుకోవాలండి. మంచిగా వేపుకోవాలి సిమ్లో పెట్టుకొని. ఆ తర్వాత దీనికి కావలసినటువంటి మిరపకాయలు చూడండి, మనకి కారం ఎంత తినగలమో అన్ని మిరపకాయలు వేసుకోవాలండి. నేనైతే ఇవి తీసుకున్నానండి. వీటిని మంచిగా తొడాలు తీసుకొని మంచిగా హాఫ్ కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. వీటన్నిటినీ కూడా కొంచెం ఆయిల్ యాడ్ చేసి పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. తర్వాత మిరపకాయలు తుంచిన మిరపకాయలు వేసుకొని మంచిగా గింజలు కూడా వేగే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మిరపకాయలు కారం బట్టి మనం వేసుకోవాలండి. ఈ మిరపకాయలు కూడా నేనైతే దానికి సరిపడా ఇన్ని మిరపకాయలు వేసానండి. ఒక 25 అట్లా ఉంటాయండి మిరపకాయలు, 25 దాకా. అవన్నీ కూడా రోట్లో వేసానండి. వేగినవి వేడి మీద దంచుకుంటే తొందరగా నరుగుతాయి అన్నమాట. తర్వాత ఈ వేగినటువంటి ఈ పొట్టంతా కూడా క్లీన్గా చేసుకోవాలండి. ఆ గ్లాస్తో ఇలా అంటే ఊరికే వచ్చేస్తుందండి. ఇంకా సాల్ట్ వేసుకొని వీటిని రోట్లో దంచుకోవాలండి. రోట్లో చేసిన పచ్చళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయండి. అందుకని చెప్పి నేను ఎక్కువ శాతం రోట్లోనే చేస్తున్నానండి పచ్చళ్ళు. ఇక్కడ నైజీరియాలో, అక్కడ ఇండియాలో మనకి రోళ్ళు ఉంటాయి మంచిగా. ఇక్కడేమో ఈ టైప్లో ఉంటాయి అన్నమాట, చెక్క రోళ్ళు అన్నమాట ఇవి. ఇంకా దాంట్లోనే ఆ ప్యాన్లోనే నేను చింతపండు కొంచెం హీట్ చేసుకున్నానండి వాటర్తో. ఎందుకంటే మనకి ఒక 4-5 రోజులు ఉన్నా కూడా బూజు రాకుండా ఉంటుంది అన్నమాట ఈ పచ్చడి. ఈ హాట్ వాటర్ కొంచెం చల్లారిన తర్వాత ఇట్లా మరగపెట్టుకోవాలండి. ఆ తర్వాత బయట కూర్చొని నూరామండి. మిరపకాయలు తొందరగా నలగవు కదండి, బయట కూర్చొని నూరామన్నమాట నేను నిక్కి కలిసి. ఇదిగోండి, తర్వాత పల్లీలు వేసాము. వెల్లుల్లిపాయలు పెద్ద రోళ్ళు దొరుకుతాయి, ఇవేమో ఇక్కడ చిన్న రోళ్ళు అండి. ఇంకా ఈ ఫ్లోరింగ్ మీద మనం ఇంట్లో దానికంటే టైల్స్ పగిలిపోతే బయట పెట్టి దంచుతున్నాం అన్నమాట. ఇదిగోండి చింతపండు, దానికి కావలసినటువంటి చింతపండు హీట్ చేసి పెట్టుకున్నాను కదండి. ఆ వాటర్ అవి చల్లారినవి అట్లా వేసి మనం దాంట్లో పోసుకొని నూరుకోవాలండి. మంచిగా మొత్తం మిక్స్ చేసుకొని స్పూన్తో అప్పుడు మనం దంచుకుంటే మంచిగా అంతా కూడా సమానంగా పడుతుందండి పచ్చడి అంతా కూడా. ఆల్రెడీ మిరపకాయల్లో నేను సాల్ట్ యాడ్ చేశాను కదండి. మళ్ళీ మనకు సరిపోకపోతే కొంచెం వేసుకోవాలండి. నేను కొంచెం వేసాను అనమాట, ఆ క్లిప్ మిస్ అయింది. ఇదిగోండి, అంతా మెత్తగా పట్టుకోవాలి. తర్వాత మొత్తం అంతా కూడా బౌల్లో తీసుకొని తాలింపు పెట్టుకోవాలన్నమాట. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. ఆ తర్వాత తాలింపు దినుసులండి. మంచిగా ఫ్రై చేసుకోవాలండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. మిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఇంగువ వేస్తానండి నేను అన్నిట్లో. పచ్చళ్ళలో కొంచెం ఇంగువ యాడ్ చేశాను. ఇది అప్పుడు మనకి ఎప్పుడన్నా ఏమన్నా కూరగాయలు ఏం తినప్పుడు మనకి పల్లీ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. బౌల్లో తీసిన పచ్చడి అంతా కూడా దాంట్లో వేసుకొని దాని అంతటికీ కూడా పట్టించుకోవాలి ఆయిల్ అంతా కూడా, ఆ తాలింపు అంతా కూడా. ఎప్పుడన్నా మనకి కూరగాయలు ఏం తిన్నప్పుడు నోటికి కొంచెం మంచిగా పుల్లగా కారంగా ఉండాలంటే మనం ఈ పల్లీ చట్నీ చేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటుందండి. చూసారు కదండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.